ఢిల్లీ నోయిడాలోని పలు స్కూళ్లలో బాంబులున్నాయని బెదిరింపులు రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ మెయిల్ ద్వారా బాంబు ఉందని ఆగంతుకుల నుండి సమాచారం వచ్చింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రస్తుతం తనిఖీలు చేపట్టారు. స్కూల్స్ నుంచి వెంటనే పిల్లలను సురక్షితంగా ఇళ్లకు తరలించారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇక ఢిల్లీలోని నోయిడాలో ఒక స్కూల్కి బాంబు బెదిరింపు రావడంతో కూడా స్కూల్లో ఉన్నటువంటి పిల్లల్ని ఖాళీ చేయించి ప్రస్తుతం ఇళ్లకు తరలించినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుండి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, అయితే ఢిల్లీలోని పలు స్కూల్స్ కి బాంబు కలకలం ఈ రోజు ఒక్కసారిగా అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అలాగే ద్వారకాలోని సంస్కృతి స్కూల్, అలాగే నోయిడాలోని పలు స్కూల్స్ కి స్కూళ్లలో బాంబులు పెట్టినట్టు గంటకల నుంచి ఈమెయిల్స్ వచ్చినాయి యాజమాన్యానికి. ఈ నేపథ్యంలో యాజమాన్యం స్కూల్ పిల్లల్ని స్కూల్ నుంచి ఇళ్ళకి పంపించేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన అయితే జరగలేదు. జస్ట్ ఇది ఇక ఫేక్ ఈమెయిల్ అని చెప్పి చెప్తున్నారు పోలీసులు. పరిస్థితి మాత్రం కొంత చూడాలి అదుపులో ఉంది. ఎవరికి ఎలాంటి నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ జరగలేదని నుంచి అందుతున్న సమాచారం. రైట్ థ్యాంక్ యూ రామకృష్ణ.